సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఎలా స్టార్ట్ చేద్దాం? జనరలీ ఏదైనా ఫంక్షన్ స్టార్టింగ్ అప్పుడు దేవుణ్ణి తలుచుకొని స్టార్ట్ చేయడం బాగుంటుంది కదా. అదే కదా మన కల్చర్, మన ట్రెడిషన్ అదే. సో మనం ఫస్ట్ ఇప్పుడు దేవుణ్ణి తలుచుకొని మన ఈ సంగీత్ని స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकम् भक्तावासं स्मरे नित्यं आयुः कामार्थसिद्धये एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजेन्द्रं धूम्रवर्णं तथाष्टमम् नवमं भालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननम् द्वादशैतानि नामानि त्रिसन्ध्यं नः पठेन्नरः पञ्चविघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो लभते धनं पुत्रार्थी लभते पुत्रं मोक्षार्थी लभते गतिं गणपतिस्तोत्रं शक्तिमासेन परं वदे संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टाभ्यो ब्राह्मणेभ्यश्च समर्पये अस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः इति श्रीनारदपुराणे संकष्टनाशनं नाम श्रीगणपतिस्तोत्रं सम्पूर्णम्. చాలా బాగా చేశారు. ఒక్కసారి అందరూ ప్లీజ్ A big round of applause for them. సో ఇప్పుడు మనం విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో మనం ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ చూద్దామా? క్లాసికల్ లేకుండా ఏదన్నా స్టార్టింగ్ లేకపోతే అందులో కిక్కే ఉండదబ్బా. ఒక క్లాసికల్ టచ్తో ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్కి మూవ్ అవుదాం. యా ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ చూద్దాం అయితే. లక్ష్మీ కళ్యాణ వైభోగమే వెంకట కళ్యాణ వైభోగమే విష్ణు కళ్యాణ వైభోగమే
జాయ్ చూడాలి, వాళ్ళు డాన్స్ చేస్తుంటే కళ్యాణ వైభోగం స్టార్ట్ అయినట్టు కాదు, ఆల్రెడీ వచ్చేసింది మన ముందుకి. అందరూ ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెమ్. అసలు ఏంటి 10 మంది కూడా ఉన్నారా లేరా అన్నట్టు సౌండ్ ఎక్కడ. నెక్స్ట్ మరి పర్ఫార్మెన్స్ రావాలంటే మీరు వెల్కమ్ చేయాలి. ఇప్పుడు ఇది ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు కళ్యాణ వైభోగం ఇంకా ఇంకా మనం ముందుకు తీసుకెళ్దాము. సో ఇప్పుడు మనకి మచ్ అవైటెడ్ ఎంట్రీ వస్తుంది. ఓ ఎవరిది? ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్. ఓ యాక్చువల్లీ మాకు పెళ్ళై కూడా చాలా కొన్ని నెలలే అయింది. ఇప్పుడు తను కూడా ఇంకా భవ్య ఇంకా కౌశిక్ తెలియదు. సో మీకు ముందు భవ్య ఇంకా కౌశిక్ గురించి చెప్తాను. ఓకే. చిన్నప్పటి నుంచి నేను ఇంకా సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఏమో నాకు ఇంకా గుర్తుకోవట్లేదు అప్పుడు ఏం చదువుతున్నాను. ఆ టైం నుంచి మేము మాకు హాలిడేస్ అంటే చెన్నై వెళ్ళాలి. బబ్లు, భవ్య, రాము కాక మాకు అంతే. చెన్నై వెళ్ళి తిరగడం, బీచ్లు, ఫస్ట్ నా ఎంజాయ్మెంట్ మొత్తం అక్కడే ఉంటుంది. నాకు యాక్చువల్లీ ఎవరైనా మేము చెన్నైలో తిరుగుతుంటే భవ్య ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అంటారు భవ్యకి 2 బ్రదర్స్ అని. మేము ఎప్పుడు అట్లనే ఉండేవాళ్ళం. నేను చెన్నైలో చదువుకున్న టైం, నేను చెన్నైలో వర్క్ చేసిన టైం వాళ్ళ దగ్గరే ఉండేవాడిని. సో భవ్య సిస్టర్ అనడం కూడా తక్కువే, భవ్య అంత ఎక్కువ. అండ్ ఈరోజు ఇట్లా భవ్య ఫంక్షన్కి నాకు ఇట్లా తన గురించి మాట్లాడడానికి వస్తుంది అంటే ఇట్ ఈస్ రియల్లీ అ జాయ్ఫుల్ మూమెంట్ ఫర్ మీ. అలానే కౌశిక్, ఫస్ట్ టైం కౌశిక్ని నేను కలిసింది మా అక్క పెళ్ళి ముందు. మేము రిలేషన్స్ అయినా కానీ అంతకుముందు ఊరికే కలిసాం, కానీ తను నేను యాక్చువల్లీ కలుసుకుంది మా అక్క పెళ్ళి ముందు. మా కనెక్షన్ మెడిటేషన్తో స్టార్ట్ అయింది. చాలా డిఫరెంట్ కానీ మా కనెక్షన్ మెడిటేషన్తో స్టార్ట్ అయింది. దాని గురించి మాట్లాడుకున్నట్టు. సో ఇప్పుడు నేను ఎట్లా అయితే భవ్యకి బ్రదర్ అనుకునేవాళ్ళు, అక్క పెళ్ళి తర్వాత అందరు అడిగేవారు ఏంటి 3 బ్రదర్సా, కౌశిక్ కూడా చూసి బ్రదరే అనుకునేవాళ్ళు. ఎందుకంటే మా అక్క వెళ్ళిపోతున్నప్పుడు మేమందరం ఏడుస్తుంటే కౌశిక్ మాకంటే ఎక్కువ ఏడ్చాడు ఆ రోజు. సో అలా మా ఫ్యామిలీలో వచ్చేసి కౌశిక్ ఈరోజు వాళ్ళిద్దరిది ఒక పర్ఫార్మెన్స్ మనం ఇట్లా ఇంట్రో ఇస్తున్నాము అంటే ఇట్ ఈస్ రియల్లీ అ నాస్టాల్జిక్ మూమెంట్ ఫర్ మీ. ఇప్పుడు భవ్యాని కౌశిక్ని మనం స్టేజ్ మీదకి వెల్కమ్ చేసేద్దామా? రెడీనా అందరూ? ఓకే. మా గుంటూరు కారం ఇంకా భీమవరం వయారం 2 కలిపితే మా చెన్నై బంగారం మా భవ్య. ఇప్పుడు మావాడు ఏమన్నా తక్కువ ఏంటి? హైదరాబాద్ బిర్యానీలో ఉండే దమ్ము మావాడి దగ్గర. కళ్ళకి కొన్ని రాష్ట్రాలు పడుంటాయి అట్లా. మా భవ్యాని కేక్ ఆహా, చూద్దాం చూద్దాం చూద్దాం. నేను మా భవ్య సైడ్ అయితే నేనేం చెప్పను, చూపిస్తాను. కౌశిక్ పిలిచేద్దామా? సౌండ్ ఎక్కడ?
వలపై వరాల మాలికై వాలనా నీలో రగిలే పరాక్రమాల జ్వాలనై హసించనా నిన్నే గెలిచే సుఖాల పేరిలో తేలనా కాంత కాంత మందిరానా నీ మోహవాహు బంధనానా నూరేళ్ళు బంతిని కానా నానా 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 ఓరోరి రాజా ఓరోరి రాజా వీరాధి వీరా నీతోనే నేను ఉండిపోనా ఎందాక నువ్వు వెళ్ళాలి అందాక నేను కూడా రానా హాయైన హంసనామలోనా నీ గాలి సోకుతుంటే పైన మెచ్చిందిలే దేవసేన నానా 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 చూసావా మా దేవసేన ఎంత బాగా చేసిందో? మా బాహుబలి ఏమన్నా తక్కువ ఏంటి? లేదు, మా బాహుబలి బాగా చేశారు. లేదు మా భవ్యానే. లేదు, మీరు చెప్పండి ఎవరు బాగా చేశారు? బాహుబలి వినిపిస్తుంది, బాహుబలి వినిపిస్తుంది, కానీ చాలా తొందరగా అయిపోయినట్లేదు. నాకు కూడా చాలా తొందరగా అయిపోయినట్టుగా అనిపించింది. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే మజా ఏముంది? అవును కదా. రిపీట్ 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 చేయమని అడుగుదాం, మరి వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాము. Once more, okay. సో ఇప్పుడు ఇంకొక పర్ఫార్మెన్స్ చూద్దామా అయితే? వద్దా? అందరూ పడుకున్నారా? పడుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది అందరూ. చూద్దాం, మరి అందరూ పడుకునేటట్టున్నారు. వాళ్ళు పడుకోవడానికి ఒక పాట పెడదాం అయితే. ఓకే, లెట్ us move on to the next performance. గుడిపాల ముకుందా సరళ సనందా గుడిపాల ముకుందా సరళ సనందా గుడిపాల ముకుందా సరళ సనందా పోన పోనే రోనంతా గుడమోదలా పడా ఎడ ఎడ రోనంతా నించింది చాలురా అలసటైన కారీను చుంది
இன்னும் சவுண்ட் 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 எங்க இருக்க అద్దా అద్దా పిల్లలు అసలు ఎంత బాగా చేశారో. ఎప్పుడైనా ఇంత బాగా చేయడం ఎక్కడైనా చూసావా నువ్వు? లేదు, ఎక్కడ చూడలేదు. వీళ్ళు చాలా బాగా చేశారు నిజంగా. కానీ ఈ పర్ఫార్మెన్స్ అన్నిటి వెనకాల చాలా ఎఫర్ట్ ఉంది, చాలా ట్రైనింగ్ కూడా ఉంది మరి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఎవరిదైతే బాగుంటుంది నెక్స్ట్ ఐటమ్? భవ్య. భవ్యానా? ఏది భవ్య? లేదు ఇక్కడ. భవ్య కనిపించట్లేదు మరి. లేదు భవ్య ఇక్కడ. భవ్య ఎక్కడికి వెళ్ళిపోయింది? మా దేవసేన రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందా? Okay. అయితే మనం కూడా రెడీ అవుదామా? రెడీ అవుదామా మరి? భవ్య వచ్చేస్తుంది, మనం మరి రెడీ ఉన్నామా? ఓకే, సౌండ్ ఎక్కడా? లెట్స్ వెల్కమ్ భవ్య. तेरी सुना तेरी सुखी तोरी करेगा
ఓకే. సో ఏది అనిరుద్ధ్ ఏది ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయారు? అనిరుద్ధ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంతవరకు నా పక్కనే నిల్చొని యాంకరింగ్ చేసేవాడు. భవ్య పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సూపర్. భవ్య ఫ్రెండ్స్, కలీగ్స్, తమిళ్ సైడ్ నుంచి సౌండ్ ఎంగిర్కపా. సూపర్. సో భవ్య ఎంట్రన్స్ చూసాము. నెక్స్ట్ ఐటమ్కి మూవ్ అయ్యే ముందు ఇప్పటి వరకు వాళ్ళకి చేసిన వాటన్నిటిలో ఏది బాగా నచ్చిందో ఒకసారి తెలుసుకుందామా? ఇప్పటి వరకు చేసిన వాటిలో మీకు ఏది నచ్చింది? హంసనావా? ఓకే. ఎంతైనా గర్ల్స్కే ఓటేస్తారు. అఫ్ కోర్స్. డౌట్ ఏంటా? ఓకే. సో ఇప్పుడు దాకా మనం డామినేట్ అయింది భవ్య పర్ఫార్మెన్స్తోనా లేదంటే కౌశిక్ పర్ఫార్మెన్స్తోనా? ఎనీవన్ హూ లైక్స్ కౌశిక్ పర్ఫార్మెన్స్ హియర్ మేక్ సమ్ నాయిస్. నాకు తెలుసు గర్ల్స్ ఎక్కువ అరుస్తారు. చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, పుట్టినప్పుడే వాళ్ళు స్టేటస్ అప్డేట్ చేస్తున్నారు. జస్ట్ ఎంటర్డ్ ఎర్త్ అంతే నన్ను చెప్తుంది. వావ్. ఓకే. సో నా పేరు విజేందర్. ఓకే. మ్యామ్ ఫేస్ కనిపిస్తుందండి బాగా? మ్యామ్ లైవ్ వెళ్తున్నారు మీరు. రేపు ఇన్స్టాగ్రామ్లో మీకు డిఎమ్స్ వస్తాయి. సో బీ రెడీ. ఓకే. Following Bhavya, so I'll get followers also and likes also. So I'll tag Bhavya to get extra likes. And I helped you to get extra likes. You tag me also. So even I am on Instagram. Okay. I'll tag you too. Thank you. Just like DM credits, pick credits. Okay. So popularity credits. What's my name? Anchoring credits. I don't know. నేను స్టార్టింగ్లో చెప్పాను నా పేరు విజేందర్, మీరు మర్చిపోతారు నాకు తెలుసని. లైవ్ ఎగ్జాంపుల్. నో సౌండ్ ఏది? మాకు కొంచెం సౌండ్ కావాలి. ఎంట్రీ అంటే కనీసం మ్యూజిక్ ఉండాలి కదా ఇక్కడ. యుద్ధమా? పెళ్ళైన ప్రతి ఒక్కడు యుద్ధమే చేస్తున్నాడండి. బాహుబలితో యుద్ధం మనం చేయలేమేమో. కౌశిక్ని పిలిచేద్దామా? పిలిచేద్దాం ఇప్పుడు. లెట్స్ వెల్కమ్ కౌశిక్.
అసలు ఏం ఏంటి? చేశాడు మా అక్కడ? బాహుబలి, ఇంతవరకు మా దేవసేననే అనుకున్నాం. కానీ చేసినంతసేపు చూపు ఒకే పోయి ఉన్నట్టుంది ఒకే ఏంటి? వైపు ఉన్నట్టు నాకు కూడా అనిపించింది. మరి అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటావు? మ్యాగ్నెటిజం. ఓహో ఇక్కడ Magnetism. కెమిస్ట్రీ ఫిజిక్స్ అన్నీ కలిసి ఎనర్జీ, అసలు అంత ఎనర్జీ అసలు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి లాస్ట్ వరకు డిఫరెన్సే లేదు. ఫస్ట్ రో నుంచి వచ్చిందేమో అనిపిస్తుంది నాకు నాకు energy. కూడా అలానే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? A big round of applause for Kaushik. ఓకే, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు వచ్చేసారు, ఎంట్రీస్ అయిపోయినాయి. స్టేజ్ ఎత్తుక్కోవాల్సి వస్తుంది ఇక్కడ పేపర్ల మధ్యలో. అదే పర్ఫార్మెన్స్లో కూడా కనిపించింది మనకి. మరి ఇప్పుడు ఒక సోలో పర్ఫార్మెన్స్ చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ అష్మిత. उड़ी उड़ी जाए दिल की पतंग देखो उड़ी उड़ी जाए. విజు ఏంటి? హలో, యా. మైక్ కూడా ఎలా పెట్టుకోవాలో తెలియదు. ఏం చేస్తాం అబ్బా, మాకేమైనా ప్రాక్టీస్ ఉందనుకున్నావా ఏమి? అయినా నువ్వేంటి ఇక్కడ? సెకండ్ టైం కూడా మిస్టేక్. అన్న నువ్వు మ్యారీడా? ఇప్పుడు ఆ విషయం ఎందుకబ్బా? అన్న కొన్ని ఇలా అనిపించేస్తాయి అన్న. నువ్వు అవుతుంది కదా, నేను చెప్తానులే. నాకు ఒక డౌట్ అన్న. చెప్పబ్బా. లెహంగా మీద ఒక అమ్మాయి టీ షర్ట్ వేస్తే ఎలా ఉంటుంది? బాగానే ఉందా నీకు? హా, సరే అది కాదు కానీ లుంగి మీద మనోడు జాకెట్ వేస్తే ఒక అబ్బాయి ఏమైంది? మీరు చెప్పండి, నేను చెప్పిన కాంబినేషన్ తప్ప రైటా? ఎవరైనా వేస్తారా ఇలాగా? తప్ప. మీరు తప్పు. ఇటు అడుగుతా. కమాన్ చెప్పండి. సార్ మీరు చెప్పండి సార్. ఒక అబ్బాయి, సరే మీరే, లుంగి మీద జాకెట్ వేస్తే బాగుంటారా? సార్ అనుకుంటున్నారు ఈయన ఎందుకు నన్ను కెలికారా బాబు అని. సార్ మీరు చెప్పండి, బాగుంటారు కదా? మీ వైఫా అండి? మ్యామ్ సార్ బాగుంటారా? సైలెంట్గా ఉన్నారు, నో చెప్పలేక. సరే నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే, చెప్పు. ఓల్డ్ ఏదైనా అది మ్యూజిక్ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఓకే. న్యూ ఏదైనా, ఓల్డ్ కావచ్చు, సారీ డాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, Okay. రెండు మిక్స్ చేస్తే బాగోదు కదా? అవునా కాదా?
ఎందుకు బాగో చెప్పు. అక్కడ వెనకాల చూడు, వాళ్ళు ఎవరు స్టేటస్ అప్డేట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. ఫీలింగ్ హ్యాపీ విత్ 29 అదర్స్ ఎట్ హైదరాబాద్ భవ్య వెడ్డింగ్. బీ ఇన్ ద ప్రెసెంట్ బ్రో, యూ విల్ ఎంజాయ్ ఇట్. సో అన్న చెప్పండి అన్న. చెప్పు, నువ్వే చెప్పాలి ఎట్లా. నాకు అనిపిస్తుంది ఇలా లైక్ ఓల్డ్ న్యూ మిక్స్ చేస్తే బాగోదని. బాగోదని ఎవరు చెప్పారు? నేను చెప్పినా? నువ్వు ఒక్క చెప్తే సరిపోతుందా? ఆడియన్స్తో చెప్పిస్తా. చెప్పించి చూద్దాం. ఆడియన్స్, ఓకే, లేడీస్ అండ్ జెంటిల్మెన్, హీరోస్ అండ్ హీరోయిన్స్, ఓల్డ్ అండ్ న్యూ మిక్స్ అయితే బాగుంటుందా బాగోదా? బాగుంటుంది. ఎస్, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మరి ఎలా ప్రూవ్ చేద్దాం? ఒక అబ్బాయిని లుంగితో జాకెట్ వేసుకుని తెప్పిద్దామా? బాగోదబ్బా. మరి ఏం చేద్దామన్నా? పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్సా? ఎలాంటి పర్ఫార్మెన్స్? ఎంతో మందికి పర్ఫార్మెన్స్ కావాలి. మేక్ సమ్ నాయిస్. రేజ్ యువర్ హ్యాండ్స్. అబ్బో, చాలా విషయం ఉంది. మీరు అందరికి బిస్కెట్లు ఇచ్చినట్టున్నారు, అందరు మీ వైపే మాట్లాడుతున్నారు. సరే, డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఓట్లు పర్ఫార్మెన్స్ కి పడింది కాబట్టి న్యూ ప్లస్ ఓల్డ్ ఒక క్రేజీ కాంబినేషన్ తో ప్లేస్ టుగెదర్.
అనిరుద్, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇంతవరకు ఇక్కడే ఉన్నాడు, నా పక్కనే నిల్చుని యాంకరింగ్ చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎవరైనా చూసారా మా ఆయన్ని? ఇక్కడ లేడు. పెళ్ళప్పుడేమో నీ పక్కనే ఉంటా అని మాట ఇచ్చాడు, కానీ ఇప్పుడు మాత్రం వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఇంత, ఎప్పుడు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అనిరుద్, అనిరుద్ ఎక్కడున్నావు? తెలీదు, నేను వెతుకుతున్నా, మరి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియట్లేదు. హలో భవ్య హలో కౌశిక్, ఎక్కడున్నావు? స్టార్ట్ అవుతున్నా భవ్య, వచ్చేస్తున్నాను. ఏం చెప్పేసి వెయిట్ చేయాలి నీ గురించి? అంటే నేను ఇక్కడ చాలా సేపు అయింది వచ్చి, నుంచి నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. నువ్వు వస్తావా రావా? వచ్చేస్తున్నా 10-15 minutes అంతే. సరే రా, నేను పిక్ చేస్తాను. ఇంకా రాకపోతే నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతా. లేదు త్వరగా రా. వస్తున్నా యా. భద్రం కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దుకురు, సోలో బ్రతుకే సో బెటరు. ఆలికి వెళ్ళో ముళ్ళే చానంటించే మగవారు, ఆటాడే తమ గురి తాడన్నది ఆలోచించక చెడతారు. మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాన ముగింపు చాప్తరు. భద్రం కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దుకురు, సోలో బ్రతుకే సో బెటరు. బయలుదేరావా లేదా కౌశిక్? వచ్చేస్తున్నా, దగ్గరలో ఉన్నాడు, కనిపిస్తున్నావు నువ్వు. సరే ఇదిగో నేను ఒక 20 డ్రెస్సులు సెలెక్ట్ చేసి పెట్టాను, వచ్చి నువ్వే బిల్ కట్టాలి. త్వరగా రా. అంతేగా అంతేగా. సింగిల్ పసంగ இப்போ மிங்கல்லாக வந்திருக்கோ சாட்சி மகால் கட்டருக்கு சிங்கிள் பசங்க சிங்கிள் பசங்க இப்போ மிங்கல்லாக வந்திருக்கோ கமிட்டட் ஸ்டேட்டஸ் பார்க்க சிங்கிள் போடுங்க. హలో అంతేగా సింగిల్ పసంగ இப்போ மிங்கல்லாக வந்திருக்கோ சாட்சி மகால் கட்டருக்கு சிங்கிள் பசங்க சிங்கிள் பசங்க இப்போ மிங்கல்லாக வந்திருக்கோ கமிட்டட் ஸ்టేటస్ பார்க்க సిగ్నల్ పోடுங்க. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవరి డప్పుడు కొట్టనా? అది కన్నులాంటి కన్నులు నజుమ్మలాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్నులాంటి కన్నులు నజుమ్మలాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసిన ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టిన ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పట్టలేని మందు కంట దారుణం. ఏ పిల్ల చెల్లి పెళ్లి కాని కాదబ్బా, చచ్చిపోతున్నావు తెలుసా? ఎందుకన్నా, ఏమైంది? ఎన్ని పనులు నీకేం తెలుసబ్బా? కరెక్టేనా, ఎంతైనా మ్యారీడ్ బాత్లు మ్యారీడ్వి. ఇగో నువ్వు మాట అంటే మ్యారీడ్ అని అనమాక. దానికంటే పెద్ద యాక్సిడెంట్, సారీ సెరమనీ ఏమైనా జరిగిందన్న మీ లైఫ్లో? అదే పెద్దదబ్బా. కరెక్ట్ అన్న. ఏం చేస్తాం, కానీ పెద్దలు ఊరికినే చెప్పరబ్బా, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. ఎంతైనా పెద్దలు పెద్దలే అబ్బా, ఓల్డ్ ఇస్ గోల్డ్. నిజం ఎందుకు చెప్పాలంటే. పెళ్లిలో గోల్డ్ చైన్ పెట్టారనా? నీకెప్పుడు పెళ్లి గోలే అన్నా. ఇంత గ్రాండ్ పెళ్లి జరుగుతుంది, సింగిల్ని చెప్పి ఇంతమంది ఉన్నా చూసుకోవచ్చు కదా. మెకానికల్ ఇంజనీర్ని పట్టుకొని ఏం మాట్లాడతారన్నా? అందుకే మెకానిక్ చేయమంటున్నాడు నిన్ను. అవునన్నా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా, ఏ పరంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్? అంటే మన పెద్దలు ఏం చేశారు, సాంప్రదాయాలు అన్నీ మనకు నేర్పించారు. సో వాళ్ళని మనం మర్చిపోకుండా వాళ్ళకి నచ్చినట్టు మనం చేస్తే ఎలా ఉంటుంది? అంటే ఎలా అని? అంటే
పాత పాటలకి కొత్త జంట చేస్తే? అంటే ఎట్లా? కొత్త జంట ఆలోచించు. పాత పాటలు ఆలోచించా, కానీ కొత్త జంట కొత్త జంట అంటే రీసెంట్గా పెళ్ళైన అనిరుద్ లక్ష్మియా? నీకు వాళ్ళేనా, ఇంకెవరు లేరా? కాబోయే కొత్త జంట. కాబోయే కొత్త జంట. కాబోయే కొత్త జంటనా? ఎస్. నాకు అర్థమైంది, మీకు అర్థమైందా? పిలుద్దామా మరి? ఏమైనా వెళ్తావేంది ఆర్మీలోకి? అన్నా ఎవరిని పట్టుకొని ఏమడుతున్నావు అన్నా? ఆర్మీ మెయిన్ గేట్ సెక్యూరిటీ కూడా పనికి రానన్నా. అందుకే పంపిస్తున్నా, ఫ్రీగా అయితే చేసి పెడతావు కదా. జై హో. మళ్ళీ వచ్చాడు. ఏంటిది జై హో దేనికి అన్నా? జై హో దేనికా? జై హో జై హో సంగీత్ నైట్ నడుస్తుంది, జై హో పాట నడుస్తుంది. ఎస్ జై హో. యు మీన్? ఐ మీన్ ఎలాగో పడిపోతావు. దా 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 వెనక్కి రా. ప్రేమలు ఎలాగో పడలేదన్నా, ఇదైనా పడిపోతా. సరే ఇంట్లో పడ్డామంటే మళ్ళీ ఇలాగో వద్దా, నిల్చో. సరే వాళ్ళని అడుగుతాం మరి. నేను చెప్పిన బట్టి ఇంకా అర్థమైందా? చెప్పండి, సైలెంట్గా ఉన్నారు ఏంటి అంతా? జై హో దిల్ సే ఎవరి పాటలేవే. కమాన్. ఏఆర్ రెహమాన్. ఒక్క నిమిషం, ఇట్ సైడ్ అసలు ఎవ్వరేం అనట్లేదు. ఎవరిని పిలుద్దాం? Sir. మ్యామ్ కెన్ యూ ప్లీజ్ సే? ఎస్ ఏఆర్ రెహమాన్. చూసావా మేడం ఎంత ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నా, డిస్టర్బ్ చేశారండి. తప్పదు, ఏం చేస్తాను చెప్పు. సో ఏదైనా ఒక సంగీత్ నైట్ ఉంటే ఏఆర్ రెహమాన్ పాట లేకపోతే పాసిబులా? ఉంటదా? ఏఆర్ రెహమాన్ ఫ్యాన్స్ మేక్ సమ్ నాయిస్. కమాన్. ఏఆర్ రెహమాన్ పాటలు కావాలా వద్దా?
ఒక్కసారి ఓ అంటే స్టార్ట్ అవుతాయి మరి. రెడీయా? సంగీతమే భూమిని భూపాలమే వయసుల సంగీతమే భూమికి భూపాలమే
నా కసి కళ్ళకు చూసావా మా ఏఆర్ రెహమాన్ పర్ఫార్మెన్స్? చూశానంట, మస్తు ముకాబలా చేస్తున్నారు. మరి తిలానా కూడా. ఈ ముకాబలా చేయాలంటే మంచి మాస్ పర్ఫార్మెన్స్ కావాలన్న. మాస్ చేస్తున్నాం కదా. ఇండియన్ మ్యూజిక్ లో మాస్ అంటే పంజాబీ సాంగ్స్ అన్న. పంజాబీయా? చూసారంతా నిద్రపోతున్నారు. వీళ్ళని నిద్ర లేపాలంటే పంజాబీ రావాలి. సరే చూద్దాం ఎంత జరగదీస్తారో. ఈ ముకాబలా చేయడానికి మా నెక్స్ట్ పర్ఫార్మెన్స్
సో మ్యారేజ్ కలిసినప్పటి నుంచి మ్యారేజ్ వరకు జరిగే ఈ ఫేజ్ అంతా ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అవునా కాదా? అవునా కాదా? పెళ్ళైన కొత్తలో మన మ్యారేజ్ సీడ్ ఎన్నిసార్లు చూస్తామండి? 5 years తర్వాత అది ఎందుకు ఉందో కూడా అర్థం కాదు. సో ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ కపుల్, గోయింగ్ టు బి మ్యారీడ్ కపుల్ యొక్క జర్నీ ఫ్రమ్ స్టార్టింగ్ టు టుడే, మనమందరం లెట్స్ ఎంజాయ్ దోస్ మూమెంట్స్ విత్ ద నెక్స్ట్. సో మనందరికీ మెగాస్టార్ అన్నారు, ఆయన ఎవరో ఇప్పుడు ఒక వీడియో వస్తుంది, మీరే చూడండి. ఇట్స్ అ సర్ప్రైజ్ వీడియో. కమాన్. మా మెగాస్టార్ అడుగు వచ్చేసాడు. Hi Bhavya, congratulations for your wedding and all the best for your future endeavors. Where do I start? I know you for a short period of time, but then you're damn sweet and you're beautiful both inside out, and I always wish the best for you, and stay happy and remain the ever friendly, ever charming person that you are. And I'll see you soon. Hi Bhavya, happy married life, all the best. Take care of yourself and Kaushik. And you gave me such good memories and sweet memories to cherish forever. So I wish you get all happiness in your life that you deserve and you desire to have. Love you so much. Hey Sunny, what's up? So it's been a long journey. It's been 9 years till now. I had beautiful memories with you, and it's been a long journey. Wish you many more happy married life, Kaushik and Bhavya. Have a great future. You keep in touch. ரொம்ப மிஸ் பண்ணுவோம். ஜாலியாக இருக்கும். Bye bye. Hi Bhavya, first of all congratulations for your marriage, and then இன்னும் கொஞ்ச நாள் தான் நீ சென்னையில் இருக்க போகிற, மேபி வீக் ஆல்சோ. ஸோ அடிக்கடி சென்னைக்கு வா, நாங்களும் அவங்க கண்டிப்பாக மிஸ் பண்ணுவோம். முக்கியமாக கௌஷிகை பார்த்துக்கோ, மனுஷன் கல்யாணம் பண்ணி போகிறேன். ஐ நோ தட் வில் பி ஹாப்பி. கௌஷிக், டோன்ட் வரி, Bhavya will take care of you. Okay, and then Hi dude. I'm not sure when you're watching this video. If you're watching this by this month, we will miss you. If you're watching this by next month, we are going to miss you a lot. I personally miss you a lot because you're the person who appreciated me when no one did. And all the best for your future endeavors. And I hope you and Kaushik are happy together throughout the life. And please do visit now and then. Stay in touch. Bhavya, hi Kaushikana.
I'm so excited that you're getting married. I wish you nothing but only happiness in your life. Do stay in touch, and I can never forget our Wayanad memories and all the memories that we have. And yes, we do still have plans to execute. So always be in touch and stay the same and have that smiling face always. And yes, once again, happy married life. Babs, happy married life. சிரிச்சமுகம் மாறாம இதே மாதிரி இப்பவும் சந்தோஷமா இரு. And after marriage, don't forget us. We still have plans to execute. So better stay in touch and happy married life. Hey guys, hi Kaushik Anna, hi Baus. So I really can't believe that this day is actually happening, and I'm so excited for you guys. Like, you guys have no idea at all. I've been waiting for this moment for so long. Bhavya is like a home to me. She has always been a wonderful daughter, fabulous friend and whatnot. And I knew for the fact that she's gonna make a wonderful wife too. I wish you guys nothing but the best. You guys have a wonderful evening, and Bhavya, I love you. Hi Kaushik. I'm really excited for you guys. This is finally happening. I can't believe Bhavya is getting married. I'm really excited for you guys. I'll definitely miss you, Bhavya. Better be in touch, and Kaushik, better take care of Bhavya. I'll definitely coming to Hyderabad sometime to meet you guys. You also keep coming, Bhavya, to Chennai. I wish all happiness in your life. Congrats, guys. Hi, Kaushik and Bhavya. Many congratulations, first of all. This is one wedding I never expected I'd miss in my life. But it's happening, unfortunately. So, what can I say? Bhavya's like the sweetest, most innocent, and most beautiful person in her heart. My mom was sending videos of the Sangeet practice and stuff. Everyone's having such a happy vibe practicing for it, and then everyone's having so much fun. Then mama cheppa don't send anymore. Then I just ani. So, well, I wish I was there. I wish I were there to, just take part in all of this and be with her. And chinnappudu almost all the time I used to go to Chennai and give her a surprise for her birthday. So she used to go to tuition or something, and then I used to go there to pick her, and she used to be so excited. And almost everything big in her life, I was there. In my life, she was there. And so congratulations again, and just stay blessed. Have a great life ahead. I'll wait for all your beautiful pictures. Bye-bye.